అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద వేదిక మనుషుల యొక్క మనసు. ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఇంకెక్కడ ఎవరూ చూడలేరు. ఈ రంగస్థలం ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు. రకరకాల భావోద్వేగాలు, కుట్రలు, కుతంత్రాలతో కూడిన నాటకాలు నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి కాదంటారా? జీవితంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధాగా పోదు. గుర్తుంచుకోండి. ప్రతి అత్తగారు కోడలితో అనవలసిన మాటలు, నువ్వు ఉన్నావు కాబట్టే నా కొడుకు బాగున్నాడు, నువ్వు ఉన్నావు కాబట్టే ఇల్లు సరిగ్గా ఉంటుంది, నువ్వు ఉన్నావు కాబట్టే వాడు వృద్ధిలోకి వస్తున్నాడు, ఒక దారిలో నడుస్తున్నాడు అని అనాలే తప్ప ప్రతిదానికి వేలెత్తి చూపించకూడదు. చిన్న చిన్న విషయాలలో కూడా పెత్తనం చేయకూడదు. అత్తగారు ఎప్పుడూ కూడా కోడలికి ఒక మాట అనే ముందు కొడుకు యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మాట్లాడగలగాలి. మీరు ఎంత కాదు అని వాదించినా, మీ పుత్రుడికి ఎంత ధైర్యం చెప్పినా, ఎంత మీ వైపుకు తిప్పుకోవాలని చూసినా చాటుగా ప్రేమను చూపిస్తాడేమో కానీ భార్య ఎదురుగా నిలబడి ఛాతీని విరుచుకొని నిలబడి మాత్రం మీపై ప్రేమను ఎప్పటికీ కురిపించాడు. అందుకే ముందు పుత్రుడి కన్నా ఎక్కువగా కోడలి వైపు ఉండేలా చాకచక్యంగా ప్రేమగా ప్రవర్తించినట్లయితే కొడుకుని మళ్ళీ మీ వైపు తిప్పుకోవాల్సిన పనే ఉండదు. ఇంకా స్వయంగా మీ కోడలే మీ గురించి మీ పుత్రుడి దగ్గర గొప్పలు చెప్తుంది. అత్త నన్ను ఇలా చూస్తుంది, తను తినకుండా నాకు పెడుతుంది, మేమిద్దరం కలిసి ఇలానే చేశాం, అలా చేశామంటూ అత్తయ్య నాకు ఇన్ని చేస్తుంది, మా అమ్మ వాళ్ళు కూడా ఇలా ఎప్పుడూ చెయ్యలేదు అని అత్తగారు అనిపించుకోగలిగితే అత్తాకోడళ్ళ సంబంధం అద్భుతంగా ఉంటుంది. ఇక వారి పుత్రుడి జీవితం కూడా బాగుపడుతుంది. ఇక కొందరు ఇలా అంటూ ఉంటారు, కోడళ్ళు కూడా అత్తల్ని అర్థం చేసుకోవాలి. నేను వారికి చెప్పేది ఒక్కటే, మీరు వారికంటే అనుభవంలో ఎంతో గొప్పవారు, ఎంతో పెద్దవారు కూడా. ఇక వారిది చిన్నపిల్లల మనస్తత్వం. వారికి మీరే మెల్లిమెల్లిగా ఓపికగా నేర్పించగలగాలి. ఇక వారు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఓపికగా ఉండటం ఎలా అనేది అర్థమైందనుకుంటా. జీవితంలో కొన్ని వ్యక్తిగత రహస్యాలను భార్య లేదా భర్త కూడా చెప్పకూడదు. ఇక అవి తప్పులైతే సర్దిద్దుకోవడం ముఖ్యం. అంతేకాని ఈ ప్రపంచానికి తెలియజేయడం ఏమాత్రం ముఖ్యం కాదు. ఇక తెలిస్తే అర్థం చేసుకునే వారితో ఏ సమస్య ఉండదు. కానీ మిగతా వారు జీవితాంతం వేలెత్తి చూపుతూనే ఉంటారు. గాయం అయిన చోటే మళ్ళీ మళ్ళీ గాయం చేస్తూ ఉంటారు. ఒక తప్పుని సర్దిద్దుకోవడానికి గతం ఎలాగో మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉంటే ఇక దాన్ని సర్దిద్దుకున్నట్లే అవుతుంది. గుర్తుంచుకోండి. జీవితంలో ఎప్పుడూ కూడా ఇష్టాలకు అలవాటు పడకూడదు. ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. జీవితంలో కష్టానికి అలవాటు పడండి. ఇక అది తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. అర్థమైందనుకుంటా. ఈ ప్రపంచంలో ఏ చిన్న సమస్యకి తట్టుకోలేని మనుషులు తయారవుతున్నారు. తినే తిండ్లు అలాగే ఉన్నాయి, జీవితంలో ఒత్తిళ్ళు అలాగే ఉన్నాయి. అవునా? అనారోగ్యానికి రెండే కారణాలు. ఒకటి తినే ఆహారం, మరొకటి మానసికమైన ఒత్తిడి. నిలువ పెట్టుకొని తినే ఆహారం ఒక కారణమైతే నిలబెట్టుకోలేని మనస్సు మరొక కారణం కాదంటారా?
మీరు కొత్తగా ఎక్కువగా సంపాదించలేకపోవచ్చు, కానీ ఖర్చులను తగ్గించుకోగలరు కదా. ఆదాయం అనేది 2 రకాలుగా ఉంటుంది. సంపాదించేది ఒక ఆదాయం, ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మిగిలేది మరొక ఆదాయం. సంపాదన మన చేతుల్లో లేదు, అంటే ఖర్చులను తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అవునా? భార్యాభర్తలు కూర్చొని లెక్కించుకోవాలి. అనవసరమైన ఖర్చులను మానుకోగలగాలి, అవసరమైన ఖర్చులని కుదించుకోగలగాలి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ప్రతి ఖర్చును కూడా లెక్కలు రాసుకోవటం అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా నా మీద నమ్మకం లేదా, నేనేమైనా అనవసరంగా ఖర్చు చేస్తానా, నేను ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా ఒక విలువ ఉంటుంది, ఒక అత్యవసరం ఉంటుంది అనే మాటలను ముందుగా ఆపివేయండి. లెక్కలు రాసుకుంటేనే తెలుస్తుంది ఏ రూపాయి ఎందుకు ఖర్చు అవుతుంది అని. గుర్తుంచుకోండి, లెక్క చేస్తేనే సంసారం, లేదంటే ఆ సంసారమే లెక్కల్లో లేకుండా పోతుంది. అర్థమైందనుకుంటా. పిల్లలకైనా సరే వాళ్ళ సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వేరు, తల్లిదండ్రుల సంపాదన ఇచ్చారు అంటే ఇచ్చిన ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాల్సిందే. ఇక ఇది వారికి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాల్సి ఉంటుంది. మా పిల్లలకి బంధించలేము, స్వేచ్ఛనిచ్చాము అంటే వారు తర్వాత మేకులే కూర్చుంటారు. అప్పుడు మీరు వారు అడిగిందల్లా కొనివ్వాల్సి ఉంటుంది. స్వేచ్ఛను ఇవ్వండి, తప్పులేదు. అది వాళ్ళ ఉద్యోగం వచ్చాక లేదా వివాహం అయ్యాక ఏదో ఒక బాధ్యతతో ఉన్నప్పుడు మాత్రమే వారికి స్వేచ్ఛనివ్వండి. అలా కాకుండా 10-15 సంవత్సరాలు ఉన్న వారికి స్వేచ్ఛను ఇచ్చారు అంటే వారు ఇక భవిష్యత్తులో బాధ్యత లేకుండా తయారవుతారు. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.